గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఐరోపాలో కల్లోలం సృష్టిస్తూ ఉన్నారు. గ్రీన్లాండ్కి మద్దతుగా నిలుస్తున్నటువంటి దేశాలను ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో హెచ్చరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. గ్రీన్లాండ్ని ఎట్టి పరిస్థితుల్లో స్వాధీనం చేసుకుంటాం, అడ్డొచ్చినటువంటి దేశాలను మేము హెచ్చరిస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ బాహాటంగా చెప్తూ ఉన్నారు. ఐరోపా దేశాలను ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతకీ ఏ ఏ దేశాలను డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నారు, అక్కడ ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐరోపాలో కల్లోలం సృష్టిస్తూ ఉన్నారు. గ్రీన్లాండ్కు మద్దతుగా నిలుస్తున్నటువంటి దేశాలకు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తిరగదోడుతూ ఉన్నారు. ఐరోపా నేతల ప్రైవేటు సంభాషణలను కూడా అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ బయట పెడుతూ ఉన్నారు. ఫ్రాన్స్ పై ఏకంగా 200% సుంకాలను విధిస్తానని డొనాల్డ్ ట్రంప్ ఫ్రాన్స్ ను బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చాగోస్ ను మారిషస్ కు అప్పగించాలని బ్రిటన్ గత ఏడాది తీసుకున్నటువంటి నిర్ణయాన్ని డొనాల్డ్ ట్రంప్ తప్పుపడుతూ ఉన్నారు. వీటిపై ఐరోపా దేశాలు కూడా ధీటుగానే స్పందిస్తూ ఉన్నాయి. ప్రతి సుంకాలను ప్రకటిస్తామని ఇప్పుడు ఐరోపా దేశాలు ట్రంప్ను కూడా హెచ్చరిస్తూ ఉన్నాయి. EU అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామంటూ తేల్చి చెప్పాయి. అలాగే G7 భేటీకి సిద్ధమని ఫ్రాన్స్ ప్రకటించింది. ఐరోపా అమెరికా దౌత్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లు పడిపోతూ ఉన్నాయి. మన దేశంలోని BSE NSE నేలచూపులు అయితే చూస్తూ ఉన్నాయి. 9.86 లక్షల కోట్లు ముదుపర్ల సంపద అయితే ఆవిరవుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చాగోస్ పై యూటర్న్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలో మారిషస్ కు చాగోస్ ద్వీపాల అప్పగింతపై సానుకూలంగా స్పందించినటువంటి ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. ఆశ్చర్యకరంగా మన తెలివైనటువంటి నాటో భాగస్వామి అయినటువంటి బ్రిటన్ హిందూ మహాసముద్రంలో ఉన్న డీగో గార్షియా ద్వీపాన్ని మారిషస్ కు అప్పగించడానికి ప్రణాళిక రూపొందించింది అన్నట్టుగా ఆయన తెలియజేశారు. అది అమెరికా బాంబర్లకు నేవీకి కీలక స్థావరం అంటూ కారణం లేకుండానే బ్రిటన్ ఆ పని చేస్తుంది అన్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ చెప్తూ ఉన్నారు. ఈ చర్యను ఖచ్చితంగా చైనా రష్యా మన బలహీనత అనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత కీలకమైనటువంటి భూభాగాన్ని బ్రిటన్ అప్పగించడం తెలివి తక్కువ పని అంటూ డొనాల్డ్ ట్రంప్ తెలియజేశారు. దాని అప్పగింత కారణంగానే గ్రీన్లాండ్ను అమెరికా కావాలనుకుంటుంది అన్నట్లుగా ట్రంప్ మంగళవారం పేర్కొన్నారు. గ్రీన్లాండ్ విషయంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు కృషి చేస్తున్నటువంటి బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆయనకి ట్రంప్ వ్యాఖ్యలు అయితే షాక్ ఇచ్చాయి. గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ప్రకటించడం పూర్తిగా తప్పని, అయితే చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటామంటూ ఆయన సోమవారం ప్రకటించారు. చాగోస్ ను మారిషస్ కు అప్పగించిన మరో 100 ఏళ్ల పాటు డీగో గార్షియాలో అమెరికా స్థావరం కొనసాగుతుందని బ్రిటన్ మంత్రి డారెన్ జోన్స్ అయితే మంగళవారం స్పష్టం చేశారు. AI జనరేటెడ్ చిత్రాలతో ఇప్పుడు 2 AI జనరేటెడ్ చిత్రాలను అయితే ట్రంప్ సోమవారం రాత్రి పోస్ట్ చేయడం జరిగింది. ఒక దాంట్లో ఐరోపా నేతలతో గ్రీన్లాండ్ గురించి చర్చిస్తున్నట్లుగా ఉంది. ఈ సందర్భంగా అమెరికా, కెనడా, వెనుజులా, గ్రీన్లాండ్ మ్యాప్లపై అమెరికా జాతీయ జెండాలు ఇంపోజ్ చేసినటువంటి చిత్రం అయితే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేట్ చేసినటువంటి చిత్రాల్లో కనిపించింది. మరో దాంట్లో గ్రీన్లాండ్లోని మంచు కొండల్లో అమెరికా జెండాతో ట్రంప్ ఉన్నట్లుగా మరొక AI చిత్రం అయితే కనబడింది. దీని వెనక ఉపాధ్యక్షుడు JD వాన్స్ అలాగే విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి మార్కో రూబియో కూడా ఆ జెండాలో ట్రంప్ వెనక ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రానికి గ్రీన్లాండ్ అమెరికా భూభాగం 2026లో ఏర్పాటైందని క్యాప్షన్ కూడా ఉంది. అది కూడా చాలా మందిని కలవరబెడుతోంది. ఫ్రాన్స్ పై కూడా ఇప్పుడు సుంకాల దాడికి డొనాల్డ్ ట్రంప్ అయితే సిద్ధమయ్యారు. గ్రీన్లాండ్కు గట్టిగా మద్దతుదారుగా నిలుస్తున్నటువంటి ఫ్రాన్స్ పై ట్రంప్ సుంకాలతో విరుచుకుపడుతూ ఉన్నారు. 200% సుంకాలను విధిస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఫ్రాన్స్ ను బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ తనకు పంపినటువంటి ప్రైవేట్ సందేశాన్ని కూడా బయట పెడతాను అంటూ బయట పెట్టేశారు. ఫ్రాన్స్ వైన్ అలాగే షాంపేన్లపై 200% సుంకాలను విధిస్తా, గాజా అభివృద్ధి బోర్డులో మెక్రాన్ చేరుతానని చెప్పిన అవసరం లేదన్ను అంటూ ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ అయితే ఇప్పుడు పేర్కొనడం జరిగింది. గాజా బోర్డులో చేరబోమని అంతకుముందు మెక్రాన్ కూడా ప్రకటించారు. ప్రైవేటు సందేశాలు వెళ్ళండి నిజంగా చాలా మంది తప్పబడుతూ ఉన్నారు. ఎందుకంటే
ఫ్రాన్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను నమ్మి ఆయన పంపించినటువంటి ప్రైవేట్ సంభాషణ ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ సంభాషణ అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ బయట పెట్టడం వివాదాస్పదంగా మారింది. గ్రీన్లాండ్ పై ఐరోపా నేతలు పంపినటువంటి ప్రైవేటు సందేశాలను ట్రంప్ బయట పెట్టారు. దావోస్ లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా తాను ఐరోపా నేతలతో సమావేశం అవుతానంటూ ఆయన వెల్లడించారు. అమెరికా జాతీయ ప్రపంచ భద్రత కోసం గ్రీన్లాండ్ ని స్వాధీనం చేసుకుని తీర్థమంటూ కూడా వారు స్పష్టం చేశారు. మెక్రాన్ పంపినటువంటి ప్రైవేట్ సందేశాన్ని ట్రంప్ బయట పెట్టారు. సిరియా విషయంలో ఒకేలా వ్యవహరించాం, ఇరాన్ విషయంలోనూ గొప్పగా పనిచేశాం, కానీ గ్రీన్లాండ్ విషయంలో మీరేం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అంటూ ఆంగ్లంలో మెక్రాన్ ట్రంప్కు పంపించినటువంటి సందేశాన్ని ఇప్పుడు ట్రంప్ బయటపెట్టారు. దావోస్కు వచ్చినటువంటి ట్రంప్తో భేటీకి సిద్ధమని, G7 దేశాల నేతలను ఆహ్వానిస్తామని, వారితో పాటుగా ఉక్రెయిన్, డెన్మార్క్, సిరియా, రష్యా వారిని పిలిపిస్తామంటూ కూడా మెక్రాన్ తాజాగా తెలిపారు. గురువారం ట్రంప్ను విందుకు తీసుకెళ్తామంటూ కూడా ఆయన తెలియజేయడం జరిగింది. నాటో సెక్రటరీ జనరల్ అయినటువంటి మార్క్ రూట్ పంపినటువంటి సందేశాన్ని కూడా డొనాల్డ్ ట్రంప్ బయటపెట్టడం జరిగింది. గ్రీన్లాండ్కి పరిష్కార మార్గం చూపేందుకు కట్టుబడి ఉన్న, మిమ్మల్ని చూసేందుకు ఎదురు చూస్తున్నా అని రూట్ తన సందేశంలో పేర్కొనడం జరిగింది. అలాగే నోబెల్ గురించి పట్టించుకోనని, అది నార్వే ప్రభుత్వం ఇచ్చినటువంటి అవార్డు అని ట్రంప్ వ్యాఖ్యానించడం జరిగింది. ముప్పేట దాడికి EU కూడా ఇప్పుడు అమెరికా మీద దాడికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ముప్పేట దాడికి ఐరోపా కూటమి సిద్ధమైంది. ప్రతీకార చర్యలకు ఉన్న పలు అవకాశాలను అయితే పరిశీలిస్తుంది. అందులో ముఖ్యంగా మూడింటిపై దృష్టి పెడుతూ ఉంది. అందులో ఒకటి ప్రతీకార సుంకాలు, రెండవది వచ్చేసి EU అమెరికా వాణిజ్య ఒప్పందం నిలిపివేత, మరి మూడవది వచ్చేసి అమెరికా సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు. మూడింటిని కూడా ఇప్పుడు EU అయితే పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా గ్రీన్లాండ్, డెన్మార్క్ కి ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా ఆవిడ గట్టిగా మద్దతు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే నిజంగా అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఈసారి ఐరోపా దేశాల్లో కల్లోలం సృష్టిస్తూ ఉన్నారు. ఐరోపా దేశాలను తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే గ్రీన్లాండ్కి మద్దతుగా నిలుస్తున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలని తీవ్రంగా హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. వాణిజ్య ఒప్పందం పేరుతో, అటు సుంకాల పేరుతో, మరో రకంగా వారిని గుప్పిట పట్టి ఈ గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని ఐరోపా దేశాలు కూడా ప్రతిఘటిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.